హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అడగగానే చాలామంది స్పందిస్తూ ఉన్నారు. స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చెప్పబోయేటువంటి టాపిక్ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. చూసిన తర్వాత నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనే అంశానికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హీరో, జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే మొగాడే లేడు. జగన్ తలుచుకుంటే మీరెంత, జగన్ అనేంత మొనగాళ్ళ. జగన్ వీడియో పెట్టి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేస్తే నడుచుకుంటూ వస్తే రోమాలు నిక్క పొడుచుకుంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా హీరో అయ్యుండొచ్చు, నిజమైన హీరో జగన్. ఇవి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ గ్రూపులలో కానీ చెప్తూ ఉంటారు. ఇంకొకటి కూడా ఉందండి, ఎలక్షన్ టైంలో ఒక పర్సన్ ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ తర్వాత చెప్పిన విషయం చెప్తాం మీకు. ఒకటి, జగన్ గారి అభిమాని ఎలక్షన్స్కి ముందు ఈ సిద్ధం సభలు కానీ ఇంకోటి కానీ ప్రతి దానికి సినిమా బ్యాక్గ్రౌండ్లు వేసేసి షార్ట్స్ పెట్టి వదులుతూ ఉంటే ఆ వ్యక్తి అంట అది అంటే రోమాలు నిక్కపరుచుకునే నాకు ఆ వీడియోలు చూస్తూ ఉంటే అని చెప్పి పదే ఆ వీడియోలో చూస్తూ ఉన్నాడంట. పదే ఇది నాకు దాన్ని స్టేటస్గా పెట్టుకోవడం, వేరే వాళ్ళకి షేర్ చేయడం, చూసావా అని చెప్పి ఆ గొప్పగా చెప్పుకోవడం, పబ్లిక్ జగన్ గారు చూడు ఎట్లా ఉన్నారు, జగన్ అన్న చూడు ఎట్లా ఉన్నారు అని ఇట్లా చెప్పుకోవడం, ఇది చేశాడంట. కానీ అది పెట్టుకొని నేను తప్పు చేశానని అన్నాడు ఆ వ్యక్తి. ఎందుకు అని అడిగితే, నేను ఈ స్టేటస్లు పెట్టి ఇవి పెట్టుకునే బదులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ గురించి కానీ నా ఇంటికి జగన్ గారు ఏం చేశారో అది చెప్పలేకపోయానన్నా నేను. కనీసం అదన్నా నా స్టేటస్లు పెట్టుకుని ఉంటే కనీసం ఊర్లో ఓట్లు పడేవి కదా, అది చెప్పలేకపోయానన్నా నేను అన్నాడు. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవంతుడే, ఓకే. ఆ ధైర్యం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చూసింది, ఇప్పుడు బీజేపీ పార్టీ చూసింది. విజనరీ నేను, ప్రపంచానికి పాఠాలు నేర్పిందని చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇలాంటి వ్యక్తి నేను చూస్తాననుకోలేదు అని ఆయన మాటలు. పవన్ కళ్యాణ్ గారు కూడా, వాళ్ళ మీడియా కూడా, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేశామని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్న వాళ్ళే. సో జగన్ గారి కెపాసిటీ ఏంటో అందరికీ తెలుసు. అందుకే జగన్ గారు ధైర్యవంతుడు కాబట్టే సింగిల్గా పోటీ చేస్తారు. సింహం సింగిల్గా వస్తుందని చెప్పి వైసీపీ పార్టీ అంటుంటుంది కదా, అట్లా సింగిల్గా పోటీ చేస్తాడు. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేటువంటి ధైర్యంతో కింద ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలివేషన్కి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. మీరు ఎలివేషన్కి పరిమితం కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి లాగా అవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతారండి, దానికి సంబంధించిన డేటా ఎట్లా చూపిస్తారు, మళ్ళీ అవతల నుంచి కౌంటర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అపోజిషన్కి దడ్దల్లాడుతుంటుంది. వాస్తవం కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఏంటో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ జగన్ గారి ప్రెస్ మీట్లను చూస్తారు. మనం ఆ మధ్యకాలంలో చాలా చూసాం. జగన్ గారు ప్రెస్ మీట్ ఉంటే టీటీడీ చైర్మన్ ఆ ఫ్లైట్లో వీడియో చూస్తున్నటువంటిది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అని చెప్పి. అంటే ప్రతిదీ కూడా డేటాతో మాట్లాడతాడు కాబట్టి ప్రజలు నమ్ముతారు, ప్రజలకు అది బలంగా వెళుతుందనేటువంటి నమ్మకం కూటమికి ఉంది, భయం ఉంది వారికి. కాబట్టి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో ముందు స్కెచ్లు వేస్తూ ఉంటారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇంపాక్ట్ చూపిస్తారో మీరు కూడా మీ ప్రాంతాలలో అంతే ఇంపాక్ట్ చూపించాలి. జగన్ గారు ఏదైతే డేటా చెప్తారో ఆ డేటాను ప్రజల్లోకి తీసుకుపోవాలి. అది తీసుకుపోకుండా ఎలివేషన్స్కే పరిమితం అవుతాం మేమనంటే, మీరు కోరుకున్న 2029లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనేటువంటిది జరగని పని. 2024లో ఓటమి తర్వాత జగన్ గారి ఆ మొహం ఏదైతే చూసామో మళ్ళీ జీవితంలో చూడమని చెప్పి చాలామంది శపథం వేశారు. ఆ శపథం నెరవేరాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పి ఎంత ఇది చేస్తున్నారో చూడండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే మరి వాళ్ళ అఫీషియల్ పేజీలు కూడా గొడ్డలి పార్టీనే పెడతారు. ప్రతి చోట ఏమంటారు, గూగుల్ కంపెనీ ఓపెన్ అయినా ఇంకో కంపెనీ ఓపెన్ అయినా గొడ్డలి పార్టీ అని మాట్లాడతారు. ఎంత అసలు నేను ఏమన్నా, ఇప్పుడు రాజకీయాలు చేయొచ్చు తప్పలేదండి, కానీ ఇంత దారుణంగా మాట్లాడతారా అంత గొప్ప వ్యక్తులు? మరి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తిప్పికొట్టాలి? ఎవరి గొడ్డలి పార్టీ? రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి? లాకప్ డెత్ల విషయం ఏంటి? శాంతి భద్రత ఏంటి? సీసీ ఫుటేజ్లు మాయంగా ఏంటి? గంగమ్మది ఏంటి? కళావతి ఏంటి? క్రాంతి కుమార్ది ఏంటి? పోలీస్ వ్యవస్థ ఏంటి? పథకాలకు సంబంధించి ఏంటి? ఆర్థిక పరిస్థితి ఏంటి? వీటన్నిటికి సంబంధించి చూపించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు లాగా డేటాతో. అది తిప్పికొట్టడం అంటే. తిప్పికొట్టి ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డలి పాట అని చెప్పి మీరు అడగాలి. కానీ అడుగుతున్నారా? కొంతమంది అడుగుతున్నారు అనుకోండి, అక్కడ ఎక్కడో ఒక చోట. పూర్తి స్థాయిలో అడగాలి, 175 నియోజకవర్గాలలో అడగాలి. దాని ఇంపాక్ట్ ఒక రేంజ్లో ఉండాలి. అంటే ఏదో తిట్టమని కాదండి, ఇక్కడ వాస్తవాలు మాట్లాడమంటున్నాను నేను. వాస్తవాలను వెలికి తీసి, ఇప్పుడు వీళ్ళు జగన్ గారు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండా గొడ్డలిపాట అన్నప్పుడు దానికి మీ ఆన్సర్ ఎట్లా ఉండాలి? తిప్పి కొట్టాలి, మళ్ళీ మాట్లాడకుండా ఉండేలా చేయాలి. లేదు, ఇక్కడ అమరావతి వర్సెస్ మావిగన్ అని చర్చ జరుగుతుంది. మావిగన్ పేరు వచ్చిన తర్వాత చాలామంది అంటే వీళ్ళ తరపు నుంచి పిచ్చోడు, లండన్ మందులు అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ అంశాన్ని బలంగా చెప్తా ఉన్నారు. చాలామంది ఈ అంశానికి సంబంధించి మన పురుషోత్తమ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రాయలసీమకు చెందినటువంటి అని చాలా అద్భుతంగా చెప్పాడు. అసలు ఈ నోయిడా కానీ ఇతర ప్రాంతాలు ఏ రకంగా నష్టపోతున్నాయి, నగరాలు నిర్మించడం కాదు, వాటింతకు అవే రావాలని కొన్ని ఎగ్జాంపుల్స్, ఆర్థికంగా ఎంత నష్టం జరుగుతున్న విషయాలు. మరి అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలను ప్రజల్లోకి తీసుకువచ్చిన బాధ్యత ఎవరికి ఉందండి? వైసీపీ పార్టీకే కదా. అంటే మీరు మావిగానికి కట్టుబడి ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు దీనికే కట్టుబడి ఉన్నాం మేనిఫెస్టోలో పెడుతున్నాం అన్నప్పుడు మీరు ఆ విషయం గురించి చెప్పాలి కదా, ఆ విషయం గురించి మాట్లాడాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమరావతి వర్సెస్ మావిగాని ఏది ఎక్కువ రాష్ట్ర ప్రజలకు ఏది నష్టం కలిగిస్తుంది, ఏది లాభం చేకూరుస్తుంది అనేటువంటి మేధావులు చెప్తా ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అమరావతి ఎప్పుడు నిర్మాణం జరుగుతుందో చెప్పగలరా? ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పగలరా? ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలరా? చెప్పలేరు. సో ఇట్లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాటిని వివరించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు ప్రతి దాని వెనుక వైసీపీ ఉంది, వైసీపీ ఉంది, వైసీపీ ఉంది అంటున్నారు. దానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు. ఒకసారి చూడండి. మీరు గమనించండి, కూటమిలో ఏమైనా విభేదాలు వస్తే ఆ పార్టీ వెనకాల కూడా వైసీపీ ఉంది అంటారు. ఇది ఎన్ని రోజులు పట్టదు, మీరు చూస్తారండి. ఇది బిఫోర్ 2029 ఆఫ్టర్ 2029 అని చెప్పలేదు. కానీ ఎన్నడో ఒకరోజైతే గ్యారంటీ మీరు టీడీపీ నాయకులే బీజేపీ వెనకాల వైసీపీ ఉందని విమర్శించకపోతే చూడండి. నేను ఇవాళ చెప్తున్నాను, పెట్టుకోండి రవిశంకర్ గారు. టీడీపీకి కూటమికి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన పక్కన నోటీసులు ఇవ్వబోతున్నారు. అసలు దేశంలో ఎవరు మాట్లాడినా వాళ్ళు ప్రశాంత్ భూషణ్ లాయర్ వెనకాల వైసీపీ ఉంది, మీకు మెగా ఫట్కర్ వెనకాల వైసీపీ ఉంది, కాక్రోజ్ జనతా పార్టీ వెనకాల వైసీపీ ఉంది, అబ్జద్ దీప్కే వెనకాల వైసీపీ ఉంది, సోనం వాంగ్చుక్ వెనకాల నడపలో కూడా వైసీపీ ఉంది. సోనం వాంగ్చుక్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా ఆయన వెనకాల వైసీపీ ఉంది. అసలు భారతదేశంలో మాట్లాడే ప్రతి ఒక్కరి వెనకాల వైసీపీ ఉంది. భారతదేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి వెనకాల వైసీపీ ఉంది అని చెప్పి వైసీపీకి ఇంత క్రెడిబిలిటీని, ఇంత లెజిటిమసీని, ఇంత విలువను కూటమి ఆపాదిస్తుంటే ఐ థింక్ వైసీపీ షుడ్ వెరీ హ్యాపీ కదా. ఏముంది, ప్రకారం రాజునే మేము చెప్తుంది తిట్టగలుగుతాం కదా. ప్రతి దాని వెనకాల వైసీపీ ఉంది, వైసీపీ ఉంది, వైసీపీ ఉంది అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో మరి దాన్ని కూడా తిప్పి కొట్టాలి కదా. 11 సీట్లు వచ్చినటువంటి వైసీపీ, అసలు వైసీపీ పార్టీ పని అయిపోయింది అన్నటువంటి తరుణంలో వాళ్ళే వైసీపీ ఉంది, వైసీపీ ఉంది అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అంతటా చక్రం తిప్పుతుందని కదా దాని అర్థం వాళ్ళు చెప్పేది. సో ఇట్లాంటి విషయాలు కొన్ని ప్రజల్లో చర్చ జరగాలి. ఇట్లా ప్రతిదీ కూడా వైసీపీ మీద నెట్టేస్తూ ఉన్నారు. ఇది మరి వైసీపీ పార్టీ పని అయిపోయింది అన్నప్పుడు ఎందుకని ఈ ఫేక్ ప్రాపగాండా చేస్తూ ఉన్నారనే విషయాలను తప్పకుండా చెప్పాలి. ఇప్పుడు రామన్ వెనకాల వైసీపీ ఉందన్నారు. నేను గత వీడియోలో చెప్పా చాలా క్లియర్గా. రావణ్ అనే వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నాడు అంతే. వైసీపీకి ఇంకో పార్టీకి సంబంధం లేదు. కేబీఆర్ అయినా అంతే, ఇంకో వ్యక్తి అయినా నేనైనా అంతే. ఇప్పుడు నేను కూడా ప్రశ్నిస్తే వీడు పేటీఎం బ్యాచ్ అంటారు, సుట్ కేసులు వచ్చినాయి అంటారు. కానీ సుట్ కేసులు పేటీఎం బ్యాచ్లు వస్తే నా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్న వాళ్ళని నేను ఎందుకు రిక్వెస్ట్ చేసి అడుగుతాను? స్టూడియో ఎక్విప్మెంట్ ఇంకా పెంచుకోవడం కోసం అని చెప్పి, ప్రజా సమస్యలు ఇంకా తెలుసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నాకు వాళ్ళే బాస్, పబ్లికే. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే, ఇంతమంది చూస్తున్నారంటే వాళ్ళు ఆదరించబట్టే. ఎందుకంటే మేము కంటెంట్ అబద్ధం చెప్పట్లేదు, నిజాలు చెప్తున్నాం కాబట్టి చూస్తున్నారు ఆ పబ్లిక్. వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజం బతకాలి, ప్రభుత్వాలు ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా నిలబడాలని చెప్పి వాళ్ళు ఈరోజు సపోర్ట్గా నిలబడతా ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ ఆ పార్టీలు ఈ పార్టీలు ఏ పార్టీలు ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు, ఎవరేం సుట్కేసులు పంపట్లేదు, ఎవరేం పేటీఎంలు ఇవ్వడం కొట్టట్లేదు డబ్బులు. సో ప్రతి దాని వెనకాల వైసీపీ 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 ఉందని చెప్పి ఏదైతే అంటున్నారో వాళ్ళంటే ఎంత భయపడుతున్నారో చూడండి. సో అవే విషయాలు ఇట్లాంటి వాళ్ళు మేధావులు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి అంశాలు కానీ, ప్రక్రియ ఉంది, ప్రక్రియ పైన కూడా వైసీపీ పోరాటం చేయాలి. ఓట్ల గల్లంతు జరుగుతుందని చెప్పి ఆధారాలు కూడా పెట్టుకుని నిజంగా వాస్తవాలు ఉంటే కనుక ప్రజలపై అవగాహన పెంచి వాళ్ళ ప్రతి బూత్కు వెళ్ళండి,
ప్రతి బూత్కి వెళ్ళి అసలైనటువంటి వైసీపీ సానుభూతి పరులనే కాదు, నిజాయితీగా ఉండే వాళ్ళు ఓట్లు ఎవరైనా కోల్పోతే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి ఆ ఫామ్లు నింపడం కానీ, ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉంటే నింపడం కానీ, వాళ్ళకి అవగాహన పెంచడం కానీ వాళ్ళంతా సహకరించండి. ఆ పార్టీ మనకు ఓటు వేసాడా లేదనేటువంటి విషయం కాదు అక్కడ. వేసినా వేయకపోయినా మీ బాధ్యతగా, ప్రతిపక్ష పార్టీగా మీరు చేయాల్సిన బాధ్యత ఇలాంటివన్నీ చేయండి. పార్టీ ఎందుకు ముంచుకోదండి? ప్రజలు ఎందుకు చర్చ జరగదు? ప్రజలకి ఇంత సేవ చేస్తున్నప్పుడు ఎందుకు ఇట్లా బ్లేమ్ చేస్తున్నారని వాళ్ళకి చర్చ మొదలవుతుంది. సో ఓట్లేసే వచ్చిన రోజు ఈవీఎంలు యాక్ట్ చేసిన ఇంకోటి చేసినా గుద్ది పడేస్తారు, బద్దలైతే బాక్సులు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటివి వీటిపైన చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి చర్చ జరగాలి. ప్రతి చోట గతంలో జగన్ గారి అభివృద్ధి ఎట్లా ఉంది, సంక్షేమం ఎట్లా ఉంది, ఇప్పుడు వీళ్ళ సంక్షేమం ఎట్లా ఉంది, ఈ సంవత్సరంలో ఎంత నష్టపోయారు ఏంటి, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ప్రతి గ్రామానికి వెళ్ళి చెబితే ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది చేయాల్సిందే. ఏం కూర్చొని మొబైల్ ఉంది కదని చెప్పి ఎలివేషన్ చేసి ఒక సినిమాలో మ్యూజిక్ తీసుకొచ్చి ఆడ పడేసి ఆహా ఓహో అని చెప్పి స్టేటస్ పడేస్తే అట్లా చేసుకున్నారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయని చెప్పి ఒక అభిమాని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చాలామంది స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. చాలామంది ఈ కూటమి గెలిచిన తర్వాత దాడులు చేసినటువంటి వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ కూటమి కూలిపోతుందా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరినీ ఓట్ల రూపంలో మలుచుకోవాలంటే మీరు కూడా వాళ్ళకి ఇంకా సపోర్ట్గా నిలబడాలి. ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. గ్రౌండ్లో జెండా బాతాలి మీరు వాస్తవాలతో, ఇవి కూటమి యొక్క వైఫల్యాలను ఎండగడుతూ, లేకపోతే కూటమి పని చేయించే విధంగా ప్రజలకు, అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేషన్ ఇస్తే సక్సెస్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న ధైర్యంతో చూసుకుంటారులే ఎంత అనుకుంటే పొరపాటు. మీరు కూడా చూసుకోవాలి, మీ పైన కూడా బాధ్యత ఉన్నది. సో ఇది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సో ఎనివే ఖచ్చితంగా ఇక మీదటైనా వైసీపీ శ్రేణులు ఈ దిశగా ఆలోచన చేస్తారని, ఇదంతా కూడా నేను చెప్తున్నదంతా కూడా చాలామంది అభిమానులు చెప్పినటువంటి విషయాలే, కొంతమంది బాధపడుతున్నటువంటి విషయాలే. సో కాబట్టి చూద్దాం ఎంతవరకు మార్పు వస్తుంది ఏంటనేది. మరి దీంతో మీరు ఏకీభవిస్తుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.